దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి టీయూడబ్ల్యూజే జనరల్ సెక్రటరీ విరహత్ అలీ మనతో ఉన్నారు. విరహత్ అలీ, చెప్పండమ్మా. వాస్తవాలను మాత్రమే ప్రజల ముందు ఉంచుతున్న బిగ్ టీవీ విషయంలో బీఆర్ఎస్ పక్షపాతంగా వ్యవహరించడం సమంజసమే అంటారా? ఇది ఏమాత్రం సమంజసం కాదు. పైగా ఇది ఒక అప్రజాస్వామిక చర్యగానే భావించాల్సి వస్తుంది. ఎందుకంటే గతంలో అధికార పక్షంలో ఉన్నప్పుడు వ్యవహరించిన ధోరణిని మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్షం హోదాలో కూడా వ్యవహరించడం అనేది ఇది ఒక ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న ప్రక్రియగానే మనం భావించాల్సింది. ఎందుకంటే బిగ్ టీవీని రానివ్వము, మా టూర్లో దాన్ని నిషేధిస్తాము అని చెప్పి వాళ్ళు వ్యవహరించడము, నిర్ణయం తీసుకోవడం అనేది అదొక బిగ్ టీవీని నిషేధించడం కాదు. భావ ప్రకటన స్వేచ్ఛ అనేది వాళ్ళకి ఇష్టం లేదని మనం అర్థం చేసుకోవాలి. అట్లాగే ప్రజాస్వామ్యాన్ని మొత్తం అపహాస్యం పాలు చేయడం, అధికార పక్షమున పలానా ఛానల్లే రావాలి, పలానా రాకూడదు అని చెప్పి శాసించిండ్రు. సరే, ఏదో వాళ్ళ వైఖరికే ప్రజలు వదిలిపెట్టారు. ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్షంలో ఈ ఛానల్లే రావాలి, ఇవి రాకూడదు అని అనడం మాత్రం సరైన చర్య కాదు. ఇలాంటి చర్యలే, ఇలాంటి వైఖరే, ఇలాంటి ధోరణులే వాళ్ళకి గత ఎన్నికల్లో సరైన ఒక సమాధానం చెప్పినాయి. దాన్ని కూడా మర్చిపోయి ఇలాంటి వ్యవహరించడం అనేది కరెక్ట్ కాదు. మీకు భజన చేసే సంస్థల్ని తీసుకెళ్తామంటే అభ్యంతరం లేదు మాకు, కానీ ప్రకటించండి. మాకు అనుకూలంగా రాసే మీడియాని మాతో రావాలి, మాకు వ్యతిరేకంగా రాసే మీడియా రావద్దు అని బహిరంగంగా ప్రకటన చేయండి. కానీ ఇలాంటి అవమానకరమైనటువంటి వైఖరిని అనుసరించడాన్ని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం తీవ్రంగా ఖండిస్తుంది. ఇది ఒక భావ ప్రకటన స్వేచ్ఛను, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే చర్యగానే మా సంఘం భావిస్తుంది. విరహత్ అలీ గారు, నిష్పక్షపాతంగా వాస్తవాలను ప్రజల ముందుంచడం మీడియా బాధ్యత. అదే పని బిగ్ టీవీ చేస్తుంది. మరి అలాంటి ప్రయత్నాన్ని ఒక రాజకీయ పార్టీ వ్యతిరేకించడాన్ని ఎలా చూడాలంటారు? నిజంగా బిగ్ టీవీ అనేది ఇప్పటి వరకు, బిగ్ టీవీ ప్రారంభమైనప్పటి నుండి నేను కూడా చాలా క్షుణ్ణంగా దాన్ని పరిశీలిస్తున్నా. ఉద్దేశపూర్వకంగా కథనాలు లేక ఒకరిని ఏదో నష్టపరిచే వ్యవహార శైలిని ఎప్పుడూ అనుసరించలేదు. అది తన పని తాను చేసుకుంటూ పోతుంది, ఉన్న వాస్తవాన్ని బయటకు తీసుకువెళ్ళిపోతుంది. కానీ ఇప్పుడు రాజకీయ పక్షాలకు ఏంటంటే ఉన్న వాస్తవాలు మాట్లాడడం అనేది వాళ్ళకు జీర్ణం కాదు. అలాంటి రాజకీయ పార్టీల్లో ఇప్పుడు ఆ వ్యవహారాన్ని మనం గమనిస్తున్నాం. ఈవెన్ ఆయన ప్రెస్ మీట్లలో కూడా జర్నలిస్టులను ఎట్లా అవమానకరంగా పేర్లు పెట్టి అవమానించిండు. అట్లాగే ఈ మీడియా సంస్థలను రద్దు చేస్తా అనడం అంటే ఒక గవర్నమెంట్ పరంగా వాళ్ళకి రావాల్సిన హక్కులు, వాళ్ళకి రావాల్సినటువంటి లాభాన్ని కూడా, అంటే అడ్వర్టైజ్మెంట్ రూపంలో రావాల్సిన వాటిని కూడా ఆయన అడ్డుకున్నాడు. అంటే సొంత వ్యవహారంలా, అంటే ఆ రోజుల్లో అధికార పక్షాన్ని కూడా తన సొంతం, ఇది తానే జేబులెక్కలు ఇస్తున్నట్టు తానే దాన్ని నడిపిస్తున్న వైఖరిని ఆయన అనుసరించారు. కనీసము తాను ఎన్నికల్లో ఇది వ్యవహారం మార్చాలనుకున్నాం మేము. ఎన్నికల్లో జరిగినటువంటి తీర్పుతో ఆయన కళ్ళు తెరుస్తారు, కొంత ఆయనలో మార్పు వస్తా అనుకున్నాం. కానీ అదే పోకడలను అనుసరిస్తూ ఉంటే మాత్రం ఇంకా ఆయన్నే సమాధి చేసుకున్నట్టు లెక్క, ఆయన పార్టీని ఆయన సమాధి చేసుకున్నట్టు లెక్క. అసలు బిగ్ టీవీ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న వాస్తవాలను పక్షపాతం లేకుండా చూపిస్తుంది. న్యూస్ కవరేజ్ ను అధికార ప్రతిపక్ష పార్టీలకు సమంగా చూపిస్తుంది. ఇంత నిజాయితీతో వ్యవహరిస్తున్న బిగ్ టీవీ కథనాలు బీఆర్ఎస్ లో ఎందుకు కలవరం రేపుతున్నాయని మీరు భావిస్తున్నారు? ముఖ్యంగా ఆయన అంటే వాస్తవానికి మీరు చెప్పింది అది వీక్షకులకు తెలుసు, మీకు తెలుసు, మాకు తెలుసు. కానీ ఆయన కళ్ళలో అది ఆయనకు ఏదో నష్టం జరుగుతుంది అంటే, బిగ్ టీవీ ఏదో తనకు ఏదో నష్టం చేస్తుందనో ఆయనకైనా ఊహించుకోవడం, అది ప్రాక్టికల్ గా జరగట్లేదు వాస్తవానికి. కానీ ఆయనకైనా ఊహించుకొని, అంటే ఏ కథనం కూడా బిగ్ టీవీలో గతంలో కావచ్చు ఇప్పుడు కావచ్చు నాకు నెగటివ్ రాకూడదు. నెగటివ్ వచ్చింది అంటే శత్రుత్వాన్ని పెంచుకోవడం, దాన్ని ఎలా సమాధి చేసే చర్యలు చేయడం ఆయనకు ఒక అలవాటు. అది అందులో భాగంగానే బిగ్ టీవీలో వాస్తవాలతో కూడినటువంటి ఏదైనా సమాచారం రావచ్చు, అది తప్పేం కాదు, ఇవ్వచ్చు. కానీ అది ఆయన నచ్చదు. అలాంటి వైఖరికి ఆయన దూరంగా ఉంటే నచ్చదు ఆయనకు. అది ఉన్నట్టు చూపించకూడదు. చూపిస్తే మాత్రం తన దృష్టిలో శత్రువే, దాన్ని ఎట్లా పతనం చేయాలి, దాన్ని ఎట్లా అడగదొక్కాలి అనేది నేర్చుకున్నాడు. కానీ తాను చేస్తున్నది ఒక మీడియా సంస్థ, ఒక బిగ్ టీవీని ఆపుతున్నా అని ఆయన అనుకోవచ్చు. కానీ ప్రజలు మాత్రం ఒక భావ ప్రకటన స్వేచ్ఛను ఈయన అనగదొక్కుతున్నాడు, ఒక గొంతుకని ప్రజల గొంతుకని నొక్కేస్తున్నాడు అనే సంకేతాలే ప్రజల్లోకి వెళ్తాయి. ఆ విషయాన్ని మాత్రం
ముఖ్యంగా కేసీఆర్ గారు కావచ్చు, వారి అంచెల వర్గం గ్రహించాలని చెప్పి మా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ఇంజనీర్స్ సంఘం సూచిస్తుంది వాళ్ళకి. విరాట్ అలీ గారు, అదే గత ఎన్నికల సమయంలో బిగ్ టీవీ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ 3 పార్టీల ప్రచారాలు చూపించింది. కానీ కొన్ని ఛానళ్లు నైతిక విలువలు పాటించలేదు. బిగ్ టీవీ ప్రజాపక్షాలు ఉండడం బీఆర్ఎస్ జీర్ణించుకోలేకపోతుంది అని భావించొచ్చా? 100% అర్థమవుతుందిగా, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయనకు భజన చేసేదో లేక ఆయనకు తా అంటే తందానా అనే మీడియా సంస్థనే ఆయన దృష్టిలో గొప్ప మీడియా సంస్థ. ఉన్నది ఉన్నట్టు ప్రజల వైపు నిలబడి ప్రజల గొంతుకోగా నిలబడే సంస్థలని ఆయన సహించేది లేదు అని మరొకసారి ఇప్పుడు ఇవాళ రుజువు చేసుకున్నాం. ఆయన అంటే వాస్తవాలు చూపించకండి, మీరు నేను ఏం చెప్పినా ఆయనక మీరు నడవాలి అని మీరు ఒకవేళ బిగ్ టీవీ నడుచున్నా ఇవాళ బిగ్ టీవీ నిషేధించడం కాదు. వాస్తవాలకి ఆయన విరుద్ధంగా వాస్తవాలను ఆయన జీర్ణించుకోలేకనే ఇలాంటి యాటిట్యూడ్కి పాల్పడుతున్నట్టు అర్థమవుతుంది. ఏది ఏమైనా ఇది ఖచ్చితంగా కాలమే నిర్ణయిస్తుంది. ఇలాంటి యాటిట్యూడ్ ని ప్రజలే సరైన రీతిలో వారికి గుణపాఠం చెప్తారు కనుక డెఫినెట్ గా ఆయన ఇప్పటికైనా ఒక్కసారి ఆలోచించుకొని ఇలాంటి పంథాను మార్చుకొని ప్రజాస్వామ్యాన్ని, భావ ప్రకటన స్వేచ్ఛను, రాజ్యాంగం ఏదైతే 4th ఎస్టేట్ గా గౌరవించే మీడియాని ఆయన గౌరవించడం నేర్చుకోవాలి. ఆ దానికి ఆయన మార్పు, అలాంటి ఆయన ఆలోచన విధానంలో మార్పు రావాలని మేము కోరుతున్నాం. రైట్, థ్యాంక్ యూ విరహత్ అలీ గారు.